ఈ చికెన్ బిర్యానీ చూశాక మీకు ఇప్పుడే తినాలనిపిస్తుందా? చికెన్ ఇలా మెత్తగా, రైస్ ఒక్క గింజ విడివిడిగా, మసాలా వాసన చూస్తుంటే నోరు ఊరిపోతుంది. హోటల్ బిర్యానీని మర్చిపోయేంత టేస్టీగా ఇంట్లోనే పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. ముఖ్యంగా చివరిలో చెప్పే చిన్న సీక్రెట్ మిస్ అవ్వకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. వెల్కమ్ టు ది జూ ఆఫ్ ఫాతిమాస్ వరల్డ్. మా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటలు చూపిస్తూ ఉంటాను. బిర్యానీ చేయడానికి ముందుగా కొన్ని సిద్ధం చేసుకుందాం. ఇక్కడ 4-5 టమాటాలను సన్నగా నిలువుగా కట్ చేసి తీసుకున్నాను. 4 ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి చీల్చి తీసుకున్నాను. అల్లం చిన్నుల్లి పేస్ట్, కొబ్బరి మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఇలా అన్ని మనం సిద్ధం చేసుకుంటే మన ప్రాసెస్ మనకి ఈజీగా అవుతుంది. తర్వాత చికెన్ బాగా కడిగి ఒక కుక్కర్ తీసుకొని అందులో చికెన్ వేసి చికెన్తో పాటు అందులోనే కొంచెం ఉప్పు, పసుపు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తున్నాను. ఇలా ఉడికించుకోవడం వలన మనకు చికెన్ బిర్యానీ చేసే పద్ధతి చాలా ఈజీగా అవుతుంది అండ్ తొందరగా కూడా అయిపోతుంది. క్విక్గా చేయాలి అనుకుంటే ఈ పద్ధతి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బిర్యానీ కోసం మనం చికెన్ని ఇలా పెద్ద ముక్కలుగా తెచ్చుకోవాలి. అప్పుడే మనకు బిర్యానీ టేస్ట్ బాగుంటుంది అండ్ చికెన్ కూడా. అదే చిన్న ముక్కలుగా తెచ్చుకుంటే చికెన్ స్మాష్ అయిపోతుంది, రైస్లో కలిసిపోతుంది, మనకి ముక్క కనిపించదు. ఇలాంటి పెద్ద ముక్కలు అయితే బిర్యానీకి బాగా సెట్ అవుతాయి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక పెద్ద మందపాటి పాత్రను స్టవ్ మీద పెట్టి గీ వేసుకోవాలి. నెయ్యి మనకు కావాల్సినంత వేసుకొని తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత లవంగ, చెక్క, యాలుక్కాయలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇలా అన్ని స్పైసెస్ ఒకటి తర్వాత ఒకటి వేసి వేయించాలి. ఒకవైపు ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటే మరొక పక్క కుక్కర్లో విజిల్స్ వస్తూ ఉన్నాయి. మనకి ప్రాసెస్ స్పీడ్ అవుతుంది. ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేసి మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులో చిన్నుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అల్లం చిన్నుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం కలుపుతూ ఉడికించుకోవాలి. కలపకపోతే మనకు అడుగు అంటుతుంది. ఇలా కలుపుతూ ఉడికించుకోవడం వలన అడుగు అంటకుండా ఉంటుంది. ఎర్రగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. టమాటాలు అంతా బాగా ఉడికి మెత్తగా అయ్యి నూనె పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే టమాటాల పులుపు తగ్గి మసాలా మొత్తం బాగా కలిసిపోయి బిర్యానీకి సూపర్ టేస్ట్ వస్తుంది. చూడండి, టమాటాలు ఇలా మెత్తగా అయ్యి మసాలా అంతా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు వస్తున్న వాసన అదిరిపోతుంది కదా. టమాటాలు మెత్తగా అయిన తర్వాత చూస్తే నాకు ఆయిల్ సరిపోయినట్టు అనిపించలేదు. అందుకు మళ్ళీ ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీకు అలా అనిపిస్తే మీరు కూడా యాడ్ చేయండి. తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ కింద అడుగు అంటకుండా మనం ఉడికించుకుంటూ ఉండాలి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు, అలాగే మన రుచికి సరిపడినంత కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కారం ఎక్కువగా పట్టదు. ఆల్రెడీ మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కనుక కారం 1 స్పూన్ సరిపోతుంది. బిర్యానీ స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బిర్యానీకి అసలు రుచిని ఇచ్చే మసాలా యాడ్ చేద్దాం. అదే బిర్యానీ మసాలా. ఈ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలిపిన తర్వాత వచ్చే అరోమా చూస్తే మీకే అర్థమవుతుంది బిర్యానీ ఎంత టేస్ట్గా ఉండబోతుందో అనేది. ఇప్పుడు మన బిర్యానీకి స్పెషల్ ట్విస్ట్ అయిన కోకోనట్ మసాలాను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి మసాలా అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకుందాం.
ఈ కొబ్బరి మసాలానే మన బిర్యానీకి మంచి ఫ్లేవర్, రుచి, రిచ్నెస్ ఇస్తుంది. ఈ స్టెప్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసి మసాలా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాం. ఇలా పెరుగు వేయడం వలన మన బిర్యానీకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. బిర్యానీకి సాఫ్ట్నెస్ అండ్ టేస్ట్ని కూడా పెంచుతుంది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని మసాలాలో యాడ్ చేస్తున్నాను. చికెన్కి మసాలా మొత్తం బాగా పట్టేలా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలాతో చికెన్ బాగా కలిస్తే మన బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు బియ్యం ఉడకడానికి సరిపడినంత వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. బియ్యం బాగా ఉడికి ప్రతి మెతుకు విడివిడిగా రావాలి అంటే మనకు నీళ్ళ క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఒక డబ్బా బియ్యానికి 2 డబ్బాల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాయి. ఈలోపు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంలో నీళ్లు వంచేసి రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు బాయిల్ అయ్యాయి. ఎసురు వచ్చిన తర్వాత మనం బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. బియ్యం అంతా వేసిన తర్వాత ఒకసారి చిన్నగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి కలిపి బియ్యం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా బియ్యం ఉడికిన తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి స్టవ్ సిమ్ చేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా సిద్ధమవుతుంది. చూడండి రైస్ ఎంత ఫ్లఫీగా విడివిడిగా వచ్చిందో. చికెన్ కూడా సూపర్ సాఫ్ట్గా ఉంది. అరోమా అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.